హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక 90s కిడ్ స్పెషల్ రెసిపీ, అదేనండి మన చిన్ననాటి తీపి గుర్తులైన తేనె మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన చిన్నప్పుడు బడ్డీ కొట్టుల్లో పావలా పెట్టి కొనుక్కునే వాళ్ళం కదండి. ఇప్పుడు ఎక్కడ ఏ షాప్లో వెతికినా కానీ దొరకట్లేదండి. చూసారా, సేమ్ అదే టేస్ట్తో మనకు వస్తుంది. చక్కగా లోపల నుంచి కూడా షుగర్ సిరప్ అది బాగా పీల్చిందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ తేనె మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలిపేసుకుందాము. మనం ఏం చేసినా ఇదే ఫస్ట్ బాగా కలుపుకుంటాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ని, ఇందులో కూడా అలానే చేయాలి. అలా కలుపుకోలేదనుకోండి అక్కడక్కడ ఉండిపోతుంది. అందుకని ముందర మనం ఇలాగ బాగా కలిపేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం వేసి కలిపినా కానీ బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను నేను. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. ఒకసారి వీటిని కూడా బాగా కలుపుకుందాము. మీరు ఇక్కడ తీసుకునే మిక్సింగ్ బౌల్ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి. అప్పుడు మీకు కలుపుకోవడానికి మద్దించుకోవడానికి ప్లేస్ సరిపోతుంది. ఇరుగ్గా ఉన్నది తీసుకుంటే సరిపోదు ప్లేసు. చూసారా, ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు అవైలబుల్గా ఉండి వేసుకోవాలని ఉంటే వేసుకోండి, లేదంటే స్టెప్ స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది, తేనె మిఠాయి టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ పిండి అనేది స్టిక్కీగానే కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి వాటికి కలుపుకుంటాం కదా, అలా అంత గట్టిగా ఉండకూడదు, స్టిక్కీగానే ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని మద్దించినప్పుడు ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట. అందుకని మనం దీన్ని స్టిక్కీగానే కలుపుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ పిండి కరెక్ట్గా ఉండదు. చూసారండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మద్దించాలి, సాఫ్ట్గా అయ్యేలాగా. చూసారా, ఇంత స్టిక్కీగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి. సాఫ్ట్గా మద్దించుకోవడం కోసం చేతికి కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా వేసేసి బాగా మెత్తగా మద్దించేయాలి. ఇలా మద్దించడం ప్రాసెస్ ఉంది కాబట్టి మిమ్మల్ని కొంచెం వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోమన్నానండి. చూసారా, ఇందుకనమాట మనం బాగా అరిచేతులతోటి మద్దించాలి గట్టిగా. ఎంత సాఫ్ట్గా మద్దించుకుంటే అంత బాగా వస్తాయండి తేనె మిఠాయిలు.
చూసారా, ఈ విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. స్టిక్కీగా ఉంది కదా, అది కొంచెం ఇలాగ సాఫ్ట్ అయ్యేలాగా మనం బాగా మద్దించుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఒక 3 నుంచి 4 గంటల సేపు మనం నానబెట్టుకోవాలండి. దీని మీద ఒక మూత వేసేసి 3 నుంచి 4 గంటల సేపు మనం నానబెట్టుకోవాలి. 3 గంటలు ఇలా పిండి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి తీసుకొని చూసుకోవాలి. చూసారా, చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒత్తుకోవాలండి. నేను ఇలాంటి ఒక చెక్క తీసుకున్నాను. అయితే మనం ఒత్తుకోవడానికి ముందర ఈ చెక్కకు ఒకసారి మొత్తం నూనె రాసుకోవాలండి. అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. మొత్తం చెక్క అంతా కూడా నూనె ఇలా రాసేసుకోవాలి. రాసేసుకుని అప్పుడు ఈ పిండిని దీని మీద పెట్టుకోవాలండి, చెక్క మీద. ఇలా పెట్టుకుని మనకి ఏ థిక్నెస్లో కావాలో ఆ థిక్నెస్లో మనం దీన్ని ఒత్తుకోవాలి. ఒత్తుకునే ముందర మనం కొంచెం పొడిపిండి వేసుకోవాలండి. పొడిపిండి వేసుకుంటే అంటుకోకుండా వస్తాయి. ఇలా వేసుకుని చేత్తో ఒత్తేసుకోవాలి, లేదంటే రోలర్తో కూడా మనం ఒత్తుకోవచ్చండి. మొత్తం అంతా కూడా సమానంగా ఒత్తుకోవాలి. ఇలాగా యూనిఫామ్గా ఈ థిక్నెస్లో ఒత్తుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడానికి నేను ఇలాంటి ఒక దాన్ని వాడుతున్నాను, రౌండ్గా కట్ చేసుకోవడానికి. మీరు రౌండ్గానే కట్ చేసుకోక్కర్లేదండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఈజీగా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా పిండంతా కూడా కట్ చేసేసుకోవడమేనండి. మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం ఇదే ఉంటుందండి. అందుకని నేను ఇలాగ రౌండ్గా చేస్తున్నానని మీరు కూడా రౌండ్గా ఏం చేయక్కర్లేదండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో. మనం కింద ఆయిల్ పైనుంచి కాస్త డ్రై పిండి వేసి చేసాం కదా, అందుకని అంటుకోకుండా వచ్చేస్తుంది. మొత్తం పిండి అంతా కూడా ఇలా చేసేసుకున్నానండి. చేసుకుని ఇలాగ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా తీసేసుకుని మళ్ళీ మనకి పిండి మిగులుతుంది కదా, అదంతా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఒత్తుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలా తీసేసుకున్నానండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఈ మిగిలిన పిండి కూడా మళ్ళీ ఒత్తుకుని సేమ్ ఇలానే మొత్తం అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక బాండీ పెట్టుకున్నానండి. ఇందులో మనం పంచదార పాకం పట్టుకోవాలి. మనం 2 కప్పులు మైదా తీసుకున్నాం కదా, అందుకని 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. పోసుకుని ఇది పాకం రావాలండి. ఎలాగంటే మనకి తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా రావాలి. ఇలా పంచదార మొత్తం కరిగి మరుగు వస్తుంది కదండి. ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవచ్చండి. చూసారా ఎంత లైట్గా వేస్తున్నాను, ఉత్తినే ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పాకం వచ్చేలోపు నేను ఇలా సైడ్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి, టైం వేస్ట్ లేకుండా. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి. కొంచెం ఇలా తీసుకొని చెక్ చేసుకోండి. చూసారా, ఇలా లైట్ తీగ పాకం వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా అంతకన్నా రాకూడదు, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసేసాక దీని మీద ఒక మూత ఉంచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేడెక్కుతోంది. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవి ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఎన్ని పడతాయో చూసుకుని వేసుకోవాలండి. ఫ్లేమ్ మటుకు మీడియంలోనే ఉండాలి. మీరు అంటుకున్నా కానీ ఒకవేళ మనం కట్ చేసుకుని అంటుకుంటే కదా, అలా అయినా కానీ ఏమీ భయపడక్కర్లేదండి. మైదాయే కదా, ఇవి ఫ్రై అవుతున్న కొద్దీ అవే విడిపోతాయి. మనం తీసుకున్న అట్లకాడ కానీ ఏదన్నా ఉంటుంది కదా, దాంతో ఇలాగ నూనె మీద ట్యాప్ చేస్తూ ఉండాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల అవి మనకి మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, కొంచెం ఉబ్బినట్టు అవుతాయి. బాగా లోపల నుంచి కూడా యూనిఫామ్గా కుక్ అవుతూ వస్తాయండి ఇలా చేయడం వల్ల. చూసారా, అన్నీ విడిపోయాయి, ఏమీ అంటుకోలేదు. అందుకని ఒకవేళ మీరు పిండిలా చేసినప్పుడు అంటుకున్నా కానీ ఏమీ పర్వాలేదు. ఇలాగే ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదండి. క్రిస్పీగా ఫ్రై అయినప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు. చూడండి, ఇలాగ అన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మూతేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేయాలి. ఇలాగ అన్నీ కూడా పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసేసి ఒక 10 నిమిషాలు పావు గంటకి నానిపోతాయండి, అప్పుడు తీసేసుకోవాలి. చూడండి, మిగతా కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని నాననివ్వాలి. ఇప్పుడు మిగతా కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. మిగతా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇవి కూడా సేమ్ ఫ్రై చేసుకుని ఇలా మనం ఎలా అయితే పాకంలో వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి. చూసారా ఎలా సపరేట్ అయిపోయాయో. ఇలా మనం ట్యాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. మనం వేసిన బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వల్ల కొంచెం ఉబ్బుతాయి, లోపల నుంచి బాగా కుక్ అవుతాయి, క్రిస్పీగా కుక్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనకి ఇలా క్రిస్పీగా వేగిపోయాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. చూసారా, ముందు వేసిన వాయ నాంతూ ఉంది అలాగా. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంతే ప్రాసెస్, ఇంకేమీ లేదు ఇందులో. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా వేయించుకున్నవన్నీ కూడా మనకు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానితే సరిపోతుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా నానుతాయి. లోపల నుంచి కూడా షుగర్ సిరప్ అంతా బాగా పీల్చి చాలా బాగా నానుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 90s కిడ్ ఫేవరెట్ తేనె మిఠాయి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. లోపల నుంచి కూడా చక్కగా షుగర్ సిరప్ అంతా పీల్చుకుని చూసారు ఎంత బాగా వచ్చాయో. మనకి ఇవి ఎక్కడ దొరకట్లేదు అనుకోకండి, చక్కగా మనమే ఇలాగ ఇంట్లో చేసుకోవచ్చండి. సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.